అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 అంటే వాస్తు అనే అంశంలో చాప్టర్ 3 దాంట్లో షోడశ భూ లక్షణాలు అంటే 16 విధాలైన భూముల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఈరోజు క్లాస్లో 16వ భూమి శూర్పాకార భూమి. ఇది కాకుండా మనకి ఋషులు అనేది 16 భూములు కాకుండా 17వది కూడా ఒకటి కుంభాకార భూమి ఉందని కూడా మనకి శాస్త్రంలో ఇచ్చారు మనకి సిలబస్లో. సో మనం దీని గురించి కూడా తెలుసుకుందాం. సో శూర్పాకార భూమి అంటే ఈ విధంగా అనమాట. అంటే ఒక యూ ఆకారం అనుకోండి, కొద్దిగా ఇది యూకి లైట్గా ఇట్లా టర్నింగ్ ఉంటుంది, యూ ఆకారం. ఈ ఆకారం కలిగిన భూమిలో గొప్ప వ్యాధులు కలిగి దారిద్ర పీడ పొందుతారు అని మనకి శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఈ టైపు దీన్ని శూర్పాకారం అని భూమి అంటారు. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి కుంభాకార భూమి. కుంభాకారం అంటే ఇది కుంభాకారంలో కలిగినటువంటి భూమి. ఇందులో నివసించే వారికి సంతతికి తప్పక కుష్ఠరోగం వస్తుందని కూడా మనకి శాస్త్ర ప్రమాణం చెప్పింది, శ్లోక ప్రమాణం కూడా. సో అది అనమాట. సో మనకి ఇది ఇన్ని విధాలుగా ఒక్కొక్క రకమైనటువంటి భూముల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది ఆ భూమికి, ఆ ఆకార భూమికి గల ఆ కట్టడము, ఆ డిగ్రీస్ ప్రభావాలతో ఇది మనకి ప్రమాణంగా మనకి ఇది శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఇక్కడితో మనకి ఈ యొక్క షోడశ భూలక్షణం 16 విధాన భూములతో ఇక్కడికి ఈ క్లాస్తో అయిపోతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, వాస్తు అనేది కానీ జ్యోతిష్యం అనేది కానీ, జ్యోతిష్యం అనే ఒక చెట్టులో వాస్తు అనేటువంటి ఒక పెద్ద కొమ్మ అనుకోండి, ఆ రెండు ఒకే మిళితమై ఉన్నాయి. మనకి భూమి పైన నివసించే జీవులకి, భూమి పంచభూతాత్మైనటువంటి భూమికి, మనలో ఉన్న పంచభూతాత్మలకి ఈ యొక్క కాంతికి, కిరణాలకి, భూమికి మనకి నిరంతరం జరిగే, మనకి సూర్యరశ్మితో నిరంతరం మనకి జరిగే, ఇప్పుడు సమ్మర్ టెంపరేచర్ హై అవుతుంది, ఎన్నో జీవులు వర్షం లేకపోతే అట్లే కంప్లీట్గా డ్రై అయిపోతూ ఉంది. అంటే ఇదంతా ప్రకృతి ధర్మం. ఏ టైంలో ఎలా డ్రై చేయాలి, ఎలా లెవెల్ చేయాలి, ఎలా సెటేట్ చేయాలనేటువంటి ధర్మం ప్రకృతికి ఉంటుంది. అలా సైకిల్ మనకి నిరంతరం సైకిల్ జరుగుతుంది. ఆ ప్రకృతికి తట్టుకునే శక్తిని, ఆ శక్తితో పాటు ఆయా గృహాల్లో ఆయా సీజన్లో ఏ విధంగా ఉండగలిగితే ఆ గృహంలో నివసించే జీవులకి వాళ్ళ జాతక కర్మతో పాటు గృహంలో నివసించే వాళ్ళ స్థలంలో ఉన్న గాలి వెళ్తారు, ఆ భూమి యొక్క ఆకారాలు, ఆ భూమి యొక్క డిగ్రీస్ ప్రభావాలు ఇవన్నీ కూడా జీవులపైన పనిచేసి తన ఉత్సాహంగా ఆనందంగా డెవలప్మెంట్ అవ్వడం కోసమే తన చేసే వృత్తిపరంగా కావచ్చు, స్మార్ట్గా హార్డ్ వర్క్గా చేస్తూ కూడా భగవంతుని అనుగ్రహంతో, ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనకి లభించడం కోసమే ఈ విధమైనటువంటి ఆ భగవంతుని అనుగ్రహం ఏ విధంగా లభిస్తుందంటే, మీరు స్మార్ట్ హార్డ్ వర్క్ రెండూ చేసినప్పటికీ ఫలితాలు మనం ఊహించిన విధంగా రానప్పుడు, మనకి లాజికల్గా ఎండ్ అయిపోయినప్పుడు భగవంతుని అనుగ్రహంతోనే మనకి ఫలితాలు అనేది ఊహించకుండా మనకి వస్తాయి. వాటిని మనం రుజువు చేయడానికి మనకి కంటికి కనపడదు, కానీ 100% వాటి ప్రభావం మనం నమ్మాల్సిందే, బిలీవ్ చేయాల్సిందే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా శాస్త్ర ప్రమాణం అనేది గొప్పది. దానికి మనకి ఇన్డెప్త్ అయ్యే కొద్దీ కూడా రీసెర్చ్ అనేది మనకి తెలుస్తూ ఉంటాయి. ఏ విధంగా మనకి ఇప్పుడు సైన్స్ అనేది ఒకరి ఇంట్లో ఒకరికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే, మా తల్లిదండ్రులకు లేకపోయినా మా తాతల ముత్తాల కాలంలో ఉండింది ఈ ప్రాబ్లము అంటే, వాళ్ళకి ఆ డిఎన్ఏ ఆ ప్రభావం ఎలా వస్తుందో అంటే పూర్వజన్మ కర్మ అనేది మనకి సైన్స్లో కనపడే విధంగా అలా చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి క్యాన్సర్ వచ్చింది, తల్లిదండ్రికి కూడా లేదనుకోండి, మా తాతకు ఉండేది ఏంటంటే ఆ డిఎన్ఏ మీకు వచ్చింది ఏంటంటే జెనెటికల్గా ఎలా రోగం ఎలా వస్తుందో దట్ మీన్స్ అదే పూర్వజన్మ కర్మ అని మనకి అర్థమయ్యే భాషలో జ్యోతిష్యంలో వాస్తువులో చెప్తుంది. అంటే పూర్వజన్మ కర్మ అనేది మనకి రోగ రూపంలో పీడించాలి, శత్రు రోగ రుణరూపేణ అంటుంది శాస్త్ర ప్రమాణం. సో ఆ విధంగా మనకి ఆ కర్మను తొలగించుకోవడం కోసమే మన వాస్తు ప్రమాణాలు కానీ జ్యోతిష ప్రమాణం కానీ నిరంతరం మనకి భగవంతుని ఆరాధన అనేది మనకి తెలుసో తెలియకుండా చేసినటువంటి తప్పులను పరిష్కారం చేయడం కోసమే ఇవన్నీ కూడా మనకి అవసరం, గుర్తుపెట్టుకోవాలి. ఇది శాస్త్ర ప్రమాణము. నమస్కారము. స్వస్తి.